సభకు నమస్కారం. సో ఇది పాట ఒకటి ఉంటుంది. పెను తుఫానుకు తల ఉంచి నిప్పు కణమ్మతడు. పెను తుఫాను తల ఉంచి, కాబట్టి ఇక్కడికి వచ్చిన నిప్పు కణాలందరికీ ఇంత తుఫాను మీ ముందు అది తల ఉంచి తీరం దాటిపోయింది. కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఇక్కడ అట్లాగే నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. సన్నిధానం నరసింహ శర్మ గారు సభాధ్యక్షులు. మిత్రం ప్రాణ స్నేహితులు అంటుంటే కొంచెం చూసే వాళ్ళకి కొంచెం అనుమానంగా ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి ఏదో వయోభేదం ఏదో కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. మీరు ఆయన అలా కనిపిస్తారు కానీ ఆయన వయసులో చిన్నవాడు. శర్మ గారు నేను ఎప్పుడు చెప్తుంటా, మీరు ఏ యూనివర్సిటీస్లో చదివారు అంటే ఆ ప్రశ్న నాకు నచ్చదు. మీరు ఏ గ్రంథాలయాల్లో చదివారు అని అంటే బాగుంది, అడిగితే బాగుంది అనిపిస్తుంది. ఎవరు అడగరే. అలాగా నేను ఎక్కువ కాలం అందరూ గ్రంథాలయంలో ఉన్నవారు ఇక్కడ ఉన్నారు. గౌతమి గ్రంథాలయంలో చదువుకున్నవారు. దానికైనా గ్రంథాలయ అధికారి, కానీ నిజానికి ఆయన అలా అనుకోండి. ఆయనకి స్పందన వందన సమర్పణలో రికార్డు అని అన్నారు కదా, ఇంకో రికార్డు కూడా ఉంది. ప్రతి పిహెచ్డి గ్రంథంలో కృతజ్ఞతల్లో ఆయన పేరు ఉంటుంది. దానితో పాటుగా మొత్తం టోటల్ గా ముగించే ముందు వచ్చామండి, కొన్ని భాగాలు ఇక్కడ ఉన్నాయి అని వస్తుంటారు పరిశోధన. ఆయన గోదావరి జిల్లా పద్ధతులు అలాగే అండి ఆధునిక సాహిత్యం చేశారు. కొంచెం శ్రీశ్రీని మర్చిపోయినట్టున్నారు. బహుశా ఆయన కూడా కవిత్వం కదండి. అలాగే అయింది. ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా సరి చేస్తుంటారు. సో కాబట్టి దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఆ లైబ్రరీలో ఇస్తుంది. ఆయన గ్రంథాలయాధికారి కన్నా గ్రంథాధికారి. ఈజ్ ది అథారిటీ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ది బుక్స్. సో చాలా పుస్తకాలు ఆయనకి. దానివల్ల ఆయనకి చాలా మంది ఇప్పుడు పెద్దల పరిచయం అంటారు కదా, చలసాని ప్రసాద్ గారు, వీళ్ళందరూ శర్మ గారికి చాలా పనులు చెప్తారు. దొరకని పుస్తకాలని దొరికేట్టు చేస్తారు. కాబట్టి ఎవరికి రాయని లేఖలు ఆయనకి రాస్తారు అందరూ. చలసాని ప్రసాద్ గారి లేఖలను పుస్తకం వేశారు. ఆయనకు రాసిన లేఖలు పుస్తకంగా వేసిన లేఖలు రాశారు. కాబట్టి నాకు కూడా ఉత్తరం రాస్తూ ఉండేవారు ఆయన పూర్వం. నాకు అదృష్టవశాత్తు ఉత్తరాలు మాయమైపోయాయి కాబట్టి బతికిపోయారు. కానీ పూర్వం అందరూ రచయితలు లేఖా సాహిత్యం కూడా వేసేవారు. సో మనకి వచ్చేవాడు జనరేషన్ మారాడు. నిజంగా అలా వేయాల్సి వస్తే నేను రాసిన లేఖలు ఎవరి దగ్గర ఉండవు. ఆయన నేను రాజమండ్రిలో ఉండి విజయవాడకి ఎలివేషన్ మీద ఆంధ్రభూమి చీఫ్ రిపోర్టర్గా వెళ్ళాలి. అప్పుడు రోజు కలుసుకునేవాడు శర్మ గారిని. ఆయనేమో నాకు ఉత్తరాలు రాస్తున్నారు. మరి అప్పుడు ఫోన్ ఎన్ని లేవు, మొబైల్స్ అన్ని లేవు. మనం మన ఇన్స్టానుసారం నడుచుకునే పరిస్థితి లేదు కదా. సో ఆయన ఉత్తరాలు రాస్తున్నారు. నేనేమో సమాధానం ఇద్దాం అనుకుంటున్నా, కానీ 5 ఎన్నో రాశారు. బాగున్నారా? ఇక ఆయన విసుగు పుట్టి నా ఉత్తరం కూడా ఆయనే రాశారు. సతీష్ చంద్ర గారు, శర్మ గారు, నేను రాసినట్టు శర్మ గారు. సో
మీ ఉత్తరాలని అందుతున్నాయి నాకు. నేను క్షేమంగానే ఉన్నాను, అందులో ఆందోళన చెందకండి, ఇలా అనమాట. అన్ని ఆయన రాసుకుని మళ్ళీ నాకు పోస్ట్ చేశారండి, ఇచ్చేదన్నమాట. అట్లాగా ఆయన ఉత్తర కుమారుడు కాకపోయినా నేను మాత్రం నిరుత్తర కుమారుడు చేసేటప్పుడు. శర్మ గారు పరీక్షలు నిజంగానే యూనివర్సిటీలో చదివితే పరీక్షలు ఉంటాయి, కళాశాలలో చదివితే పరీక్షలు ఉంటాయి. మరి గ్రంథాలయాల్లో చదివితే పరీక్షలు ఉంటాయా? ఆయన గ్రంథాలయాల్లో చదివితే పరీక్షలు ఉంటాయి. నేను ఊరికి కొత్తగా వెళ్ళాను రాజమండ్రి ఉదయం జిల్లా విలేకరిగా 1986 వెళ్ళినప్పుడు లైబ్రరీ ఉంది కదా అని వెళ్ళి మెంబర్షిప్ తీసుకుని ఇంటికి వచ్చేసి చదువుకుంటుంది. చివరికి అక్కడ చాలా మంది ఆయన కేవలం కవుల్ని రచయితలే కాకుండా నిర్వాహకుల్ని, సాహిత్య నిర్వాహకుల్ని కూడా ప్రోత్సహించేవాడు. మరి వాళ్ళు లేకపోతే సభలు సమావేశాలు ఎవరు చేస్తారు? ఈవెంట్ మేనేజర్లు కూడా ప్రోత్సహించేవాడు. ఈవెంట్ మేనేజ్మెంట్ లేకపోతే పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ అయిపోయింది కదా సాహిత్యం. అప్పట్లో కూడా వాళ్ళు ఉండాలి కదా. ఒక ఆయన వచ్చేవాడు. కుర్రాడిని పేరు చెప్పొచ్చు, మంచివాడే, మనకి ఉషశ్రీ గారి పెదనాన్న కొడుకు పురాణ పండ శ్రీనివాస్. శ్రీనివాస్ చిన్నాడు అనమాట. ఇప్పుడు ఆశీస్సులు అది వేరే విషయం. తను వచ్చి నేను కొంచెం ఆకస్మికంగా పేరు తెచ్చుకోవాలి కదా, ఇప్పుడు అంటే సులభవాయుధంలో పేరు, ఎందుకంటే సులభవాయుధంలో కట్టుకుంటాం కానీ పేరు ఎవరండి, పేరు ఆకస్మికంగా రావాలి, ఒక్కసారి సింగిల్ స్ట్రోక్ లో కావాలి అనుకుంటారు. కాబట్టి అట్లా తెచ్చుకుందాం వచ్చి అని బుట్టి యువకుడు కదా వచ్చి. అయితే అబ్బాయి నువ్వు ఒక మంచి సభ చెయ్యి అంటే, అందరూ ఇక్కడెక్కడ వాళ్ళ గురించి చేస్తున్నారు అని మొత్తం టక్మన్న క్యాలెండర్ తీసి జన్మదినాలు చూస్తే ఆ రోజు ఆ సందర్భంలో బెటర్ రస్సెల్ అని జన్మదినం వచ్చింది. ఈ జన్మదినం చేశాడు. ఆయన ఎవరో నాకు తెలియదు కదండి. తెలియదు కాబట్టి మనం తెలుసుకోవాలి, అందరూ తెలియజెప్పడం కోసం చేయాలని ఆయన బుక్ చేసి. మరి ఎవరు మాట్లాడతారు అంటే ఆయన వక్తలను ఆయనే నిర్ణయించారు. ఆ పుస్తకాలు ఎవరెవరు తీసుకెళ్తున్నారో వాళ్ళ పేరు చూశారు. నా దురదృష్టం కొద్దీ అక్కడికి వెళ్ళిన తర్వాత బెటర్ అండ్ రసల్ పుస్తకం ఒకటి తీసుకెళ్ళి, కాబట్టి నా పేరు ఒకటి రాసి ఆయన మొహమాట పెట్టే వెళ్ళేది. వచ్చి మా ఆఫీస్కి వచ్చి మేము మొహమాట పెట్టేసాడు. నేను సరే కొంచెం మాట్లాడదాం. అక్కడికి వెళ్ళేటప్పుడు మహామహులు ఉన్నారు అక్కడ. ఆర్ఎస్ సుదర్శనం గారు, ఆర్ఎం చల్లా వాళ్ళు, ఆయన ఆర్ఎస్ సుదర్శనం గారు వీళ్ళంతా పెద్ద పుస్తకాలు తీసుకొచ్చేసారు. అప్పుడప్పుడు వేదిక మీద వాళ్ళు ఎవరు పుస్తకాలతో లేరు కాబట్టి మనం భయపడలేదు. కానీ కొంతమంది ఇలా గ్రంథాలతో వస్తుంటారు, ఇట్లా అంటారు. చాలా పెద్ద పుస్తకాలతో వచ్చారు. ఆయన దగ్గర పెద్ద డైరీ ఉంది ఆయన మీద, సుదర్శన్ గారు. అలాంటి పరీక్షలు పెట్టాలన్నమాట. సరే ఏదో మాట్లాడి తప్పించుకున్నాను అనుకోండి. అలాగే ఆ పరీక్ష పాస్ అయ్యాక చదివేటప్పుడు ఇక్కడ చాలా పెద్దవాళ్ళు ఉంటారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదవాలి. రాయడం తర్వాత విషయం, ఒళ్ళు దగ్గర పెట్టి రాయాలా లేదా ఒళ్ళు దగ్గర పెట్టి చదవాలి, జ్ఞానం కలిగేసారు. అట్లా ఒక్కొక్క పరీక్ష క్వార్టర్లీ తర్వాత హాఫ్ ఇయర్లీ తర్వాత బాగా పరిచయం అయిపోయింది. పరిచయం అయి వదిలేయాలి కదండి అబ్బాయి, అట్లాంటిది మొదలెట్టు. ఆరుద్ర సాహితీ సప్తాహం అని చేస్తున్నాను. సరే చేసినప్పుడు కొంచెం ఆరోగ్య మురబ్బాలు అవి కొన్ని ఉంటాయి కదా, చెప్తాసు అలాంటివి ఇస్తే మాట్లాడచ్చు అని అనుకున్నాం. ఆయన పుస్తకాల్లో క్లిష్టమైన ఒకటి తీసుకొని త్వమేవా దాని మీద మాట్లాడుతున్నాం. వాడికి అది పైథాగర సిద్ధాంతం మీద ఉంటుంది కదండి. అందుకేనండి మీరు మాట్లాడితే బాగుంటుంది, నేను మాట్లాడేది. సరే ఎవరు వస్తారనుకుంటే సభలో ఆయన చిత్రం ఆయన చేసి సభలో వేదిక మీదేమో సాధారణ వ్యక్తులు ఉంటారు, సభలోనేమో మా కుటుంబరావు గారిలాగా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. అక్కడ రాష్ట్రపతి అవార్డు గ్రహీత రేమళ్ళ సూర్యప్రకాశ శాస్త్రి,
ఇలాంటి వాళ్ళందరూ వచ్చి ఉన్నారు. వచ్చి అక్కడ వీరేశలింగం టౌన్ హాల్లో మొదలుపెట్టి ఆ రోజు నా ఒక్కడిది స్పీచ్ వెళ్ళా. వాళ్ళు వచ్చి అదేదో పైఠాగర సిద్ధాంతంతో రాసేటట్టు కదండి, గణితంతో కవిత్వం ఎలా రాస్తాడు, సో అది విషయం మీరు తెలుస్తారని వచ్చేవాళ్ళు. అలా పరీక్ష తర్వాత పరీక్ష పెట్టి నన్ను ఇంతటి వాడిని చేసిన మా శనివార ఈ సమాధిక్షత వారు వెంటనే అంగీకరించి వచ్చారు. వారికి అంటే ఇద్దరు నిజంగానే ప్రాణ స్నేహితుల కన్నా ఇంకేదన్నా పదవి ఉంటే బాగుండేమో అని ఆయన నేను తంటాలు పడుతున్నా కానీ ఎప్పటికీ దొరకలేదు. సో మీ ముగ్గురు ఉండేవాడు అనమాట. ఎవరు ఆయన కూడా అప్పుడప్పుడు మామూలుగా అలాంటి చొక్కాలు ఉండేవాడు లైబ్రరీలో. ఒక్కసారి ఉండి సఫారీ వేసేవాడు. సఫారీ వేస్తే సఫన్నట్టు లెక్క, అది సఫారీ. కాబట్టి ప్రముఖులు అదే అట్లా ఆయన మాకు ఇప్పటికీ కూడా అంతే సాన్నిహిత్యంతో సో ఎన్నో వ్యంగ్య రచనలు కానీ హాస్య రచనలు కానీ. సో నేను ఆ వారిని మార్చమో వారిని నమ్మని మార్చదో తెలియదు కానీ మొత్తానికి కొండ మార్పిడి అయితే కాదు, అభిప్రాయ మార్పిడి మాత్రమే జరిగింది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నా. ఇక సో వారిద్దరిని నేను చాలా ఇబ్బంది పెట్టాను ప్రధానంగా. అంటే ఎంత మొహమాట పెట్టారంటే మన మృణాలి గారిని అడుగుతూ సో కొంచెం భయపెట్టాను. సో ఎవరన్నా ఎండేంజర్డ్ స్పెసీస్ ని రక్షించుకోవాలని కోరుకుంటారు కదా, మినిమం అంతే కదా, అంతరించిపోతున్నా పిచ్చుకలు అంతరించిపోతున్నా బాధపడుతుంటారు. అలాగా కొంచెం ఈ వ్యంగ్యం రాసేవాళ్ళు అంతరించిపోతున్నారండి. మీరు నేను అలా కొద్దిమంది ఏదో ప్రయత్నం చేస్తున్నాం, సో మనల్ని మనం రక్షించుకోకపోతే ఎలాగా అని బ్లాక్మెయిల్ చేస్తే ఆవిడికి పాపం చాలా ఇబ్బందులు ఉన్నాయి. అన్ని ఇబ్బందుల్ని దాటుకుని వచ్చారు. తర్వాత ఆవిడ ప్రధానంగా ఇంకొక మాట కూడా అన్నాను, ఇది 3-3-33 పెట్టి స్త్రీలు కాబట్టి స్త్రీలను పిలుస్తున్నారు, నాకు కొంచెం ఎందుకో ఎప్పుడో చూపుకున్నాను అలాంటి పని చేస్తున్నానా. ఉదయం వార్త ప్రారంభిస్తున్న రోజుల్లో నేను కూడా వ్యవస్థాపక సంపాదన ఏబీకే ప్రసాద్ గారు చీఫ్ ఎడిటర్ తర్వాత స్థానంలో ఉండేవాడిని. సో ఆ సందర్భంలో ఈ బీట్స్ బ్యూరోలో బీట్స్ వేసేటప్పుడు సో అలాగే రిపోర్టర్స్ కి పని విభజన చేసేటప్పుడు ఒక అమ్మాయి చాలా బాగా రాస్తుంటే అమ్మా మీరు చెల్లి అని పెడుతున్నాను మీ విమెన్స్ డేకి, దానికి బ్రహ్మాండంగా మంచి ఫీచర్స్ అవసరమైతే ఇష్టం వచ్చిన రాసి అంటే అంత పెద్దగా ఆనందించాలి. సరే నువ్వు లేక కొత్త అమ్మాయి నెక్స్ట్ డే వచ్చి అడిగింది, సార్ మేము ఇక్కడ కూడా స్త్రీలకు సంబంధించి చెయ్యాలా అంటే పొలిటికల్ బ్యూరో పనికిరానా కొంచెం అది కూడా నాకు ఆసక్తి ఉందని చెప్పకుండా చెప్పింది. కరెక్టే కదా, స్త్రీ అంటే క్యాబినెట్ లో తీసుకుని మహిళా శిశు సంక్షేమమే ఇవ్వాలా? ఇప్పుడు హోం మంత్రి అట్లా ఇస్తున్నారు కానీ ఈ హోం అంతా వేరే వాళ్ళు చక్క పెట్టారు, అది వేరే ఇస్తున్నారు. సో అట్లా అన్నప్పుడు నిజానికి మృణాలి గారిని చదవడం మాత్రమే కాదు వినేవాడిని. ఈవెన్ ఇంకా ఈ శాటిలైట్ ఛానల్స్ కూడా రాకముందు, ఇంకా కేబుల్ ఛానల్స్ కూడా రాకముందు, దూరదర్శన్ అలాంటి ఛానళ్లలో సో రాజకీయపరమైన విశ్లేషణలు చేయడమే కాకుండా సో తెలుగుని అలవోకగా ఇంగ్లీష్లో చెప్పడం, ఇంగ్లీష్ని అలవోకగా తెలుగులో చెప్పడం,
చాలా సునాయాసంగా మాట్లాడడం, రాజకీయ పరిభాష మాట్లాడడం, రాజకీయపరమైన అవగాహనతో లోతైన దాంట్లో నేను ఇవన్నీ మనసులో పెట్టుకుని కదా అని పిలుస్తుంటే కోమలి గాంధారం లాంటి చక్కటి రచనలు అన్ని సో చేస్తున్నప్పుడు పాలిటిక్స్ మీద విమెన్ అథారిటీగా ఉండేది చాలా మంది ఉన్నారు, ప్రపంచం అంతటా ఉన్నారు. సో కాబట్టి ఆ రాజకీయం మీద మాట్లాడేటప్పుడు కావచ్చు, స్త్రీకి సంబంధించిన టాపిక్ కావచ్చు, ఆవిడ మాట్లాడితే ఖచ్చితంగా మాట్లాడితే బాగుంటుంది. పైపెచ్చు ఈ భాష వ్యంగ్యం ఉంటుంది కదా, అది మెల్లమెల్లగా తగ్గుతుంది. పూర్వం అంటే మాట్లాడుకోవడానికి ఉండేవాళ్ళు. సో కేవలం పతంజలి గారు ఉండేవారు. ఒక ఆయన పత్రికాధిపతి ముచ్చట పెట్టి మీరు 3 ముళ్ళు అన్నారు కదా, ముడి లేని ముగ్గురు ముడేసాడు. ముగ్గురు సంపాదకులు ఒక చోట ఉన్నాం. అప్పుడు ఒక ఫ్యాకల్టీ సగం మాత్రమే ఉండి ఒకే సీని ఇద్దరికి పంచేవారు. సో అందులోంచి ఆయన అక్కడ మాట్లాడుతూ అంటే వంకాయ కథ చదివించాను నేను. ఎవరు పద్దెనిమిది మధ్య ఈ మధ్యలో వంకాయ ఏమిటి, చెవు ఏమిటి, సతీశ్చంద్ర గారు మిమ్మల్ని వచ్చింది ఎవరు అది అట్లా అనమాట. సో కాబట్టి భాష అంటే వ్యంగ్యం అనేది మెల్లగా అవసరం పెరుగుతుంది, రాసేవాడు తగ్గుతుంది. ఆయన ఇప్పుడు గుంతర్ గ్రాస్ అని ఆయనకి వ్యంగ్యం ఇచ్చింది నోబెల్ ప్రైజ్ వస్తే పుస్తకం కొనుక్కుని డ్రామాని డబ్బు ముగిపోయి తిరిగేవాడు. మనవాడికి వచ్చిందా నేను నోబెల్ ప్రైజ్, మనవాడికి కూడా వచ్చింది. ఈజ్ టు మోర్ ఇట్ అప్. సో కాబట్టి అలా మళ్ళీ ఆ సెటైర్ రాస్తూ ఉన్నవాళ్ళు మాట్లాడితే బాగుందన్న ఉద్దేశంతో ఆవిడ తిరిగినప్పుడు మొత్తానికి చాలా ఇబ్బందులు ఉన్నా కూడా డెంటిస్ట్ గురించి చెప్తుంటే నేను పుస్తకం ముందు రాశానని చెప్పారు. అయితే మా డెంటిస్ట్ గారు వస్తారు, ఇక్కడ రాలేదు, నా మన మిత్రుడు ఉంటాడు ఆయన డాక్టర్ నాగేశ్వరరావు. ఆయన పేరు నాగేశ్వరరావు అంటారు, ఆయన నాగేశ్వరరావు నాగేశ్వరరావు కూర్చుని అక్కడికి వెళ్ళి కూర్చున్న వెంటనే అంటాడు, అనమంటాడు. సో ఆయన బాగా వచ్చినట్లు వస్తాడు. సో అలాంటి ఇబ్బందులు ఉండి ఉదయం ఆవిడ అక్కడ డెంటిస్ట్ ఉండి మాట్లాడలేకపోతే నేను ఫోన్ల మీద ఫోన్లు కొట్టేస్తున్నాను. సో మొత్తానికి ఇంత ఇబ్బందుల్లో ఆవిడ వచ్చారు. ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నేను నా భాషలో ఎప్పుడు చెప్పేస్తాను. ఇక సో ఇంతకుముందు శర్మ గారు మాట్లాడుతూ ఇక్కడున్న వారు ఎవరు రచనలు మాత్రమే చేసేవారు కాదు, యాక్టివిజం. సో నిజమే, ఆ రకమైన విభజన కొంత ఇంతకుముందు చేశారు. వెనకటి విల్షర్ నారాయణరావు గారు కూడా ఇంగ్లీష్లో తెలుగు కవుల్ని, ఆధునిక కవుల్ని పరిచయం చేస్తున్నప్పుడు కొంతమంది కవుల్ని ఉద్యమ నేపథ్యం వాళ్ళు రాయడమే కాకుండా ఉద్యమంలో భాగంగా ఉండి ఒక యాజిటేషన్ రాసేదాన్ని ఉద్యమంగా తీసుకున్న వాళ్ళకి నేను తీసుకుంటాను. అట్లా సో వోల్గా గారి ద్వారా కొన్ని తరాలు ప్రభావితమయ్యాయి. సో యాక్చువల్గా తెలుగు నాట ఫెమినిస్ట్ అనే మాట మొట్టమొదటి వస్తే తర్వాత వచ్చే మాట వోల్గా అని వస్తుంది. రెండు సినానిమస్ ఇన్ తెలుగు యాజ్ ఫర్ తెలుగు లిటరేచర్ ఇస్ కన్సర్న్. అంటే ఎంత జాగ్రత్తగా చూస్తారు, పరిశీలిస్తారంటే నాకు ఉండే ఇప్పుడు చెప్పుకునే అవకాశం వచ్చింది. కొన్ని సందర్భాలు మా ఇక్కడ ఉండే మా విద్యార్థులు మిత్రులు గారు తెలియాలి. ఒక వాదం వచ్చింది, కులాన్ని ప్రశ్నించేవారు కారంచుడు, చుండూరు, అట్రోసిటీస్ తర్వాత రాస్తున్నటువంటి నేను కూడా పంచమ వేదం రాశాను. రాస్తున్నప్పుడు కొందరు కవులు ఉద్రేకంతో, కోపమే, యాంగర్, ఆగ్రహంలో ఒక్కొక్కసారి ఏం మాట్లాడుతున్నారో తెలియకపోవచ్చు, కానీ ఆ మాటల్లో వచ్చే బూతులు కానీ
అశ్లీలాలు ఇంకా చెల్లుతాయా? అవి లేకుండా రాయలేక మీ ఆగ్రహాన్ని వ్యక్తం చేయాలి. అంటే ఏ బూతు తిట్టినా స్త్రీని కించపరచటే కదా. సో మనం కళ్ళు మూసుకుని మనకుండే శర్మ గారు అన్ని శతకాలు చూపించేవారు, కొన్ని అలాంటి శతకాలు కూడా చూపించారు. ఇవి చూసి వదిలేయండి, ఊరికి ఇలాంటివి కూడా రాశారు పూర్వకవులు మహానుభావులు చూపించేవారు. సో అలాగా అది ఒకప్పుడు అయితే నడుస్తుంది. అంతకు ముందు దానిని మనం కళ్ళు మూసుకుని ఒక బూతుని తలుచుకున్నాం అనుకోండి, మీరు ఏ బూతుని తలుచుకోండి, భగవంతుడు తలుచుకున్నట్టు స్త్రీ దర్శనం ఇస్తుంది, స్త్రీనే కించపరుస్తుంది కదా. ఏ బూత్ అయినా సరే పురుషుడిని కించకొచ్చి బూత్ ఉండదు. అలాంటప్పుడు ఎందుకు రాయాలి? అంతకుముందు ఫెమినిజం నడిచింది, 80వ దశకం అంతా నడిపించింది వారే. కానీ అది ఆ బూత్ని ఇంకా అట్లాగా మెయింటైన్ చేస్తేలా, మెడకు ముంత కట్టినట్లు అస్పృశ్యుడికి నోటికి బూతు కట్టకండి అని రాసినప్పుడు, ఆ సందర్భంలో ఖచ్చితంగా ఎప్పుడు ఎలా జోక్యం చేసుకోవాలో జోక్యం చేసుకుని ఒక పుస్తకాన్ని తెచ్చారు, వ్యాస సంపుటి, సరిహద్దులు లేని సంఖ్యలు అని. ఓల్గా అందరూ ఓల్గా అంటే ఆవిడ ఒక సమూహం. ఆ పుస్తకానికి ఇలా శర్మ గారు ఊరికి ఆయన అనేక సభలకు అధ్యక్షం వహించారు, ఇది వేరే విషయం, నేను కూడా వహించి ఉండొచ్చు. కానీ ఆ సభకి నన్ను ప్రిసైడ్ చేయాలి, అది చాలా గొప్ప సభ, ఒక రకమైన చారిత్రకమైన సభ. ఎందుకోసం అంటే దాన్ని ఆవిష్కరించింది కాళోజీ నారాయణ. అంటే హిస్టారికల్ కాంటెక్స్ట్ ని బట్టి స్పందించడం అనేది. సో ధైర్యం నాది కాదు, నాకు కాదు, వారికి ఉన్న ధైర్యంలో నాకు శతాంశం ఉందో లేదో ఏమనుకుంటారు, ఏ బురద చల్లుతారు ఈ మాట కదా. సో ఒక మహిళా రచయిత కానీ, దర్శకురాలు కానీ, ఇంకేమైనా నాయకురాలు, నేను ఒకటే చెప్తుంటాను ఎప్పుడైనా, మగవాళ్ళు కూడా ఫెమినిస్టులు, ఆయన ఆయన మంచి ఫెమినిస్ట్ అండి, ఇందులో కూడా మా నాన్న ఫెమినిస్ట్ అయ్యడం కథ ఉంటుంది. సో కాబట్టి ఫెమినిస్టులు తక్కువ. సో అట్లా అంటే మగవాళ్ళు కూడా ఫెమినిస్టులు అనమాట. కానీ వాళ్ళకి ఎప్పుడైనా ఒక టెస్ట్ పెట్టమండి, స్త్రీని కింది అమ్మాయిలో కింది కొంచెం తక్కువగా ఉన్న జారి పడడం, ప్రోత్సహించడం అన్నిటికన్నా సౌకర్యవంతమైన విద్య స్త్రీలను ప్రోత్సహించడం. అట్లాగే ఒక సమానంగా ఉంది, మేమిద్దరం కూడా సమానంగానే స్త్రీ పురుషులు అని అన్నాం, అది కూడా మంచి పని. అలా కాదు, విమెన్ బాస్ దగ్గర పనిచేసి ఆవిడ మంచి ఆవిడని చెప్పాలి, ధైర్యం. కెన్ యు బేర్ ఉమెన్ బాస్? అప్పుడు చెప్తే నువ్వు కూడా ఫెమినిస్ట్ అని. సో మగవాళ్ళకి పెట్టే ఏకైక టెస్ట్ వెదర్ ఈజ్ ఎ ఫెమినిస్ట్ ఆర్ నాట్. సో కాబట్టి ఇలాగా వాళ్ళు స్త్రీలు కొన్ని విషయాలు అడుగుతుంటే, ఉదాహరణకు ఆవిడ 3 తరాలు నవల 3 తరాల కథని అనువాదం చేసినప్పుడు అంతే కదా, ఎవరి మీద అసలు మగవాడై ఉండి రాస్తేనే ఆయన మీద ఎంత బురద చెల్లారు, చలం మీద అసలు చలం చెడగొట్టేసుకుంటారు. ఆయన చేతనేనంటే చెడగొట్టాడు. ఆ చేతనేంటే 1% 2%, 98% వదిలేసాడు. చలం నిజంగా 50% చెడగొట్టుంటూ ఉండేది సినిమా బ్రహ్మాండం. కాబట్టి అలాగా పురుషుడు రాస్తేనే అన్నప్పుడు స్త్రీలు రాస్తే ఎన్ని రకాల అట్రిబ్యూషన్స్ వేస్తారు, బురదలు వేస్తారు కదా. అసలు జంటలు విడగొడుతున్నారంట, కుటుంబాలు విచ్ఛిన్నం చేస్తున్నారంట కదా. కుటుంబం అనేది విచ్ఛిన్నం కదా. కదా
సో పూర్తి అప్రజాస్వామికమైన వ్యవస్థ ఏదైనా ఉందంటే అది కుటుంబ వ్యవస్థ. భారతదేశంలో మరీ కులమే కుటుంబం అవుతుంది. సో కాబట్టి ఇంత దాన్ని కొంచెం తొందరగా ధ్వంసం చేయడం, ఒక దండం పెడతా అని ఎవరిని అడగాలి కదా. ఇన్ని భరించి చేస్తున్నారు. చేసినప్పుడు ఎంత ధైర్యం ఉండాలి. కాబట్టి అలాంటి ధైర్యవంతులు మధ్య ఉంటుండగా సో మాకు కూడా ధైర్యం ఉంటుంది. సో కాబట్టి ఒక రకంగా ఒక చరిత్రలో వీళ్ళ మధ్య నడుస్తున్నాము, వీళ్ళు ఉంటుండగా మనం రాస్తున్నాము, వీళ్ళు రాసిన తర్వాత రాస్తున్నాము, వీళ్ళతో పాటు రాస్తున్నాము అన్న ఎరుక చాలా గొప్ప. కాబట్టి అది స్త్రీవాదం ఇచ్చిన ఒక క్యాన్వాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి తర్వాత వచ్చినటువంటి అదర్ ఐడెంటిటీ మూమెంట్స్, అది ఏదైనా కావచ్చు, కాస్ట్ యాంటీ కాస్ట్ మూమెంట్స్ కావచ్చు, దళిత్ మూమెంట్స్ కావచ్చు, బహుజన్ మూమెంట్స్ కావచ్చు, దట్ వాస్ ది రియల్ బేస్. సో కాబట్టి అలాంటి మనం ఎవరి మధ్య ఉన్నామంటే అలాంటి చరిత్రను సృష్టించిన వారి మధ్య ఉన్నాం. ఇక్కడ మా కుటుంబరావు గారు ఒక మంచి ప్రేమ కథ వారు చేసిన సినిమాలు వాల్గారుగా రాయడం, వీళ్ళిద్దరూ నాకు బాపు రమ్మలు అంటారు కానీ వీళ్ళే మంచి స్నేహితులు. వేరే వరుస కలపడం నాకు ఇష్టం. బాపు రమణ చక్కగా రాస్తుంటాడు. అప్పుడప్పుడు నాకు ఒక సినిమా మీరు తీసిన సినిమా ఒక కుర్రాడి చూస్తే దేవాలను నేను భద్రం కొడుకు, నేను రైలు ఇంజిన్ డ్రైవర్ వాళ్ళు. నేను మా స్టూడెంట్స్ చెప్తుంటాను, చిన్నప్పుడు నా గాఢమైన కోరిక ఏంటంటే, నేను పల్లెటూరు నుంచి పట్టణం వెళ్ళేవాడిని. నా గాఢమైన కోరిక ఏంటంటే బస్సు కండక్టర్ వాడు ఎక్కడైనా బస్సు ఆపగలుగుతున్నాడు. వాడు రైట్ అంటే కదులుతుంది, హోల్డ్ ఆన్ అంటే ఆగిపోతుంది. ఇంత పవర్ ఎక్కడ లేదు. సో ది డ్రీమ్స్ ఆఫ్ ది చిల్డ్రన్. అక్కడి నుంచి ఒక మంచి ప్రేమ కథ ఇవాళ లేటెస్ట్ నడుస్తుంది. సో అందరూ వృద్ధుల గురించి అలా ఒక ఆపర్చునిటీ. తల్లిని మళ్ళీ వృద్ధురాలని తల్లిని కూతురు చూడాల్సి వస్తుందండి. చూడాల్సి రావడం ఏంటి, ఒక అవకాశం కదా. చిన్నప్పుడు నన్ను పెంచుకునే అవకాశం నీకు వచ్చింది, అమ్మా నేను పెంచుకునే అవకాశం నాకు వస్తే ఎంత బాగుంటుంది అని కదా అనుకోవాలి. సో కాబట్టి వాళ్ళు కూడా వచ్చారు. నేను చాలాసార్లు మీరు 24 క్రాఫ్ట్ని అట్లా వదిలేస్తున్నారు, మాకు ఒక సభలో కొంచెం మైక్ దగ్గర కొంచెం మాట్లాడుతుందంటే ఆయన మా పతంజలిలా మారం చేస్తారు. ఎప్పుడు మాట్లాడు మా పతంజలి గారు కూడా అంతే సబ్జెక్ట్. కాబట్టి ఇవాళ చక్కగా ఈ పుస్తకం గురించి ఎప్పుడు మాట్లాడుతున్నారు. మా శంకరం అందరూ చాలా మంది ప్రముఖులు సాగర్ న్యాయమూర్తులు ఉడికించిన విలేకరులు ధైర్యం గురించి మాట్లాడుతున్నారు. అక్కడ మా ధైర్యం ఉంటున్నాడు, నాతోనే పనిచేసేవాడు, నాకు చెప్పులు కూడా తెచ్చేవాడు, జడ్జెస్ మీద రాసేసేవాడు అనమాట. సో కాబట్టి అందరూ ధైర్యానికి మార్పు. ఇక మన కొంత ఆశ్చర్యంగా ఉంటుంది, ముందు వెనుకలు లేకుండా కుడి ఎడమల 4 కత్తులు మెరవకుండా ఒక్క పేరు శ్రవంతు, ఒక కుర్రవాడు, ఏమిటి ఇలా వచ్చేది కదా అనిపిస్తుంటుంది. బట్ శ్రవంత్ అంటే వాళ్ళ నాన్నగారు నాకు శర్మ గారికి సరిగ్గా విజయ్ కుమార్ కెమెరా విజయ్ కుమార్ నెగటివ్ కథతోటి రాశారు. సో శ్రవంత్ ఏంటంటే గొప్ప చదువు. నేను అందరినీ అంటే అందరూ మళ్ళీ పుట్టాలని కోరుకుంటుంటారు, కానీ రోణక్ కపుల్స్ మళ్ళీ పుట్టాలని ఎవరు కోరుకునేది. ఇట్స్ ఎ గుడ్ రీడర్. ఆయన రాసినవి కొన్ని ఉంటాయి, శ్రీ గురువు అని చెప్పుకున్నాడు కదా, నేను రాలేను చదువుతా అంతే. సో చదవడం బాగా వస్తుంది, నిజం కదా. కొన్ని తెలియాలి, మన సినిమా చూడటం తెలుసుంటే కదా. సో
రాజమౌళి సినిమాల కన్నా మా కుటుంబరావు గారి సినిమాలు బాగా ఆడి. సినిమా చూడడం మనకు రాదు, ప్రాబ్లం. 24 క్రాఫ్ట్స్ని ఏకకాలంలో చూడడం నేర్పించాలా, అప్రిషియేషన్ తెలియాలా, ఫిల్మ్ అప్రిషియేషన్ అది తెలియదు. అట్లాగే రాసేవాడికి చదవడం తెలియని వాడికి ఎలా రాస్తాడు? రాయలేడు కదా. అంచేత చదువు ఇది కదా చదువు అని చెప్పగలిగిన వాడు ఒకళ్ళు ఉంటే బాగుండాలని అనిపిస్తుంది. అది తను రాయొద్దని కాదు, నువ్వు ఎప్పుడు ఏం శాపం కాదు, హ్యాపీగా రాస్తూ ఉండొచ్చు. సో అట్లా ఆ బాగా ఇప్పుడు మృణాల్ గారు కానీ మరొకరు గారు అద్భుతంగా మాట్లాడతారు. అంటే బహుశా వాళ్ళు అద్భుతమైన శ్రోతలు, చక్కటి శ్రోతలు. అంటే మీరు ఏమన్నా ముందు వేసుకున్నారు, మన అరగంట కొట్టే ప్రయత్నం ఏదైనా ఉందా, దానికి ఏమైనా ప్రిపేర్ చేసుకున్నాను నేను అనుమానపడతాను, ఊరికే శ్రోతలు అన్నారు. సో అండ్ యా, సో దిస్ ఇస్ ది పీపుల్ హూ హ్యావ్ గెదర్డ్ హియర్. అండ్ ఇంకా చాలా మంది, వందలాది మంది మా వాళ్ళు, మన మిగిలిన వాళ్ళు లైవ్ ఇస్తున్నారు. దాన్ని మా పూర్వ విద్యార్థులందరూ ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ఎంత సరదాగా వింటున్నారో అంత సరదాగా రోజు ఉంటారు. వాళ్ళు దీన్ని మరింత సరదాగా వింటారు. రోజు నా క్లాస్ మాత్రం అప్పటిదే ఉంటారు. దే ఆర్ లిసనింగ్. సో ఐ థ్యాంక్ దమ్ ఆల్ ఫర్ బీయింగ్ హియర్. సో ఇక ఇది ఒక ముందు సంజయ్ ఒకటి చెప్పుకోవాలి కదా. సో పూర్వం సన్మానం చేశాక ఆయన మాట్లాడమంటే అటువంటి సంజయ్ ఇచ్చుకోరండి. అప్పుడప్పుడు సంజయ్ ఇచ్చుకుంటారు. అంటే యూజువల్గా ఒక్కోసారి చేసిన సన్మానం ఉంటాయి, చేయించుకున్న సన్మానం. ఒక ఆయన ఇప్పుడు ఒక ఆయన పెద్ద మా శర్మ గారికి నాకు కామన్ ఫ్రెండ్, ఆయన రాజమహేంద్రరావు. మీడియా ఎవరు లేరనుకుని ఆయన మాట్లాడేస్తున్నాడు. ఒక ఆయన పొలిటీషియన్, పారిశ్రామికవేత్త. సో ఆయన ఎందుకు నిజం చెప్పారనిపించింది, ఆనందం తండ్రికి వచ్చేసింది. అంటే కొన్ని వందలు చేయించుకున్నాక ఎవరో నిజంగా సన్మానం చేశారు. దాంతో ఆనందం దుఃఖంగా తనకు వచ్చేసింది. మీకు విషయం చెప్పాలి ఏంటంటే, మీరేమనుకోండి, ఇది మాత్రం చేసిన సన్మానం. నాకు ఆనందం పొంది రాసేసారు. ఇది మాత్రం చేసిన సన్మానం. ఆ రోజుల్లో ఇలాంటి మాత్రం బాక్స్ పెట్టి వేసేవాడు. పొద్దునే ఫోన్ మీద పోను. అంతకుముందు కూడా ఇలాంటివి ఉన్నాయబ్బా, లేకపోవడం లేదు. సో అలాగా పుస్తకం వేసాం కదా, వేసేటప్పుడు కొంచెం సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం. ఈ 3 కూడా ఉంటాయి. సో అసలు మీకు 33% రిజర్వేషన్ కూడా ఇష్టం లేదా? ఏంటి కదా, స్త్రీలు ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు ఇవన్నీ కావడం మీకు ఇష్టం లేదా? ముఖ్యమంత్రులు కావడం ఇష్టం లేదు? నిజంగా అనిపిస్తుంటుంది. దిక్కుమాల దేశాల్లో స్త్రీలు ముందే ప్రీమియర్స్ అవుతారు కదా, సంపన్న దేశాల్లో కన్నా. ది ఫస్ట్ విమెన్ ప్రీమియర్ ఈజ్ ఫ్రమ్ శ్రీలంక, చిన్న దేశం బండారు. సో తర్వాత మనం ఇక్కడ కూడా అయ్యారు ఈ దేశం. ఇక పక్క చిన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ఇద్దరు ఏకంగా హసీనా బేగం ఇద్దరు వచ్చారు నడుస్తుంది. అంత పెద్ద అమెరికాలో ఇప్పటి వరకు కూడా ఉమెన్ ప్రెసిడెంట్ లేదు. మనం ఇండియాలో అయ్యాక ప్రధానమంత్రి ప్రెసిడెంట్ అయితే అవుతుంది. మనం ఇలా విరవీగిపోవచ్చు కదా. సో అమెరికా లాంటి చోట లేని ప్రజాస్వామ్యం భారతదేశంలో స్త్రీలను ఇక్కడ గుర్తించినట్టుగా మరి ఎక్కడ గుర్తించడం? ఇలాంటి అనుమానాలు వస్తాయేమో అని భయం వేస్తుంది. 33% వచ్చిన తర్వాత స్త్రీలకు సరైన ప్రాతినిధ్యం వచ్చింది అని అనేస్తారేమో అని భయం వచ్చింది. కొన్ని భయాలు వస్తాయి కదా, ఇలా అన్నట్టే భయం వస్తుంది. సో
అప్పుడు ఈ 33% వస్తే ఇంతకుముందు అంతే కదా పూర్వం స్త్రీలు స్త్రీల వరకు అసెంబ్లీలు ఎలా కనపడేవి, వితంతు శరణాలయాలు ఎలా కనపడేవి అందరూ. నాకు ముందు అంతా ఓల్గా గారు చెప్పారు కదా, వచ్చే ఎన్నికలు నీకే టికెట్ ఇప్పిస్తాలే అంటే తమరు ఉండగా నాకు అంతటి భాగ్యమా అని. సో తమరు కాలం చేస్తే కదా. సో కాబట్టి అంటే సానుభూతి, సింపతి. కాబట్టి అట్లా అది కూడా ఒక రకమైన ఇట్ వాస్ ఏ కోట కదా, విడో కోట. వీరేశలింగం కొత్త వితంతు పునర్వివాహం వరకు ఆలోచించాడు. సో వితంతు పునరాధికారాన్ని ఆలోచించాలి. సో ఇది పెద్ద విషయం కదా. అట్లాగే ఇప్పుడు మనకి 33% జెడ్పీటీసీ ఎంపీటీసీలు వచ్చుంటారు కదా. సో అక్కడ వేదిక మీద కూడా వాళ్ళే ఉంటారు. అన్ని ఎంపీటీసీ గారు హస్బెండ్, జెడ్పీటీసీ గారు హస్బెండ్, జెడ్పీటీసీ గారు ఉంటారండి, సభలో ఉన్నారు, వస్తారు, కావాలండి వస్తారు, హస్బెండ్లు పైన ఉంటారు కదా. అట్లాగే అసలు పోని ఏ రిజర్వేషన్స్కైనా పాలిటిక్స్లో స్వతంత్రత ఉందా? షెడ్యూల్ కులాలకి, షెడ్యూల్ తెగలకి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇచ్చారు. సో వాళ్ళు ఎలా ఉంటారు కదా. సో మీరు బాగా కౌగిలించుకుని తడిని చూశాకే టికెట్ ఇస్తారు. బాగా ఎందుకంటే బాగా దగ్గర తీసి కౌగిలించుకుని ఇలా పై నుంచి ఒకసారి అన్నాక, ఓ ఎస్ హీస్ ది రైట్ క్యాండిడేట్. వై? బికాస్ ఇట్ డజంట్ హ్యావ్ ఎ స్పైన్. వెన్నెముక లేదు వీడికి, ఇవ్వచ్చు అంటే వాడికి. సో వాళ్ళు మనం ఇంకే నేతలు అంటే కానీ అసలు పేరు చెంచాలి. దట్స్ ట్రూ. సో అలాగే వస్తూ మాట్లాడాలి. ఒక కథ ఉంటుంది ఇందులో. ఆవిడ అసెంబ్లీ ఎమ్మెల్యే అవుతున్నారు. నేను తర్వాత ఏమండి ఇప్పుడు ఆ చీర కట్టుకుని వస్తుంది. ఏమిటి ఆ చీర ఏమిటి మార్చుకో, ఎందుకు అలా అంటే ఈ చీర కట్టుకోకూడదా? మరి ఏ చీర కట్టుకోవాలి? ఒక్క నిమిషం పైవాడిని అడిగి చెప్తారు అంటాడు. పైవాడిని అడుగుతాడు. సో ఇది సినిమాలో డైరెక్ట్ భగవంతుడితో మాట్లాడుతుంటాడు. పితా ఆహా అలాగే పిత, అదే చెప్తా పిత అంటాడు. సో అలాగే అమ్మా నువ్వు 3 రోజులు ఉపవాసం చేయి కలుగుతుంది. పిత 3 రోజులు కదా, 4 రోజులు కదా చెప్పలేదు. అలా వీడు పైవాడిని అడిగి చెప్పు. సో నగలు ఏమిటి పెళ్లి కొడుకున్నట్టు అసెంబ్లీకి నగలతో వెళ్ళకూడదా? ఒక్క నిమిషం వాళ్ళు చెప్తారు. ఆహా వెళ్ళొచ్చు కానీ బడ్జెట్ రోజున వెళ్ళకూడదు అంటే. మరి ఇది బడ్జెట్ సమావేశం కదా, ఐటీ దాడులు జరుగుతున్నాయిటాడే అంటారు. ఇలాగా అన్ని పైవాడిని అడిగి చెప్తారండి. చివరికి ఆవిడ ఒకరోజు అలాగే వెళ్ళి అసెంబ్లీ నుంచి ఇంటికి రాదు. సో పైవాడికి కూడా తెలియదు. ఆ తర్వాత తెలిస్తే బస్సు మీద చాలా మంది వెళ్ళారు. సో అప్పటికి వైస్రాయ్ లేదు, వేరే ఉంటుంది. అలాంటి చోట అక్కడ తీసుకుపోయారు. అప్పుడు 2 రోజులు ఫోన్లు తీసేసుకుంటారు, 3వ రోజు ఫోన్ ఇస్తారు. మన అంతే కదా, అలాంటి చోట సర్వసౌఖ్యాలు ఉంటాయి కానీ ఫోన్లు ఉంటాయి. మిగిలిన కాంటాక్ట్ చేస్తారు కదా. అప్పుడు నేను కంగారు పడిపోతున్నాను, పైవాడికి కూడా తెలియదు నువ్వు ఎక్కడికి వెళ్ళావి అంటే. లేదండి పైవాడు మారాడు. పైవాడు మారాడు. ఇప్పుడు నాకు మీరు మంత్రి గారి భర్త కాబోతున్నారు, ఇప్పుడు ఎమ్మెల్యే భర్తే. ఈయన దిగిపోయాడు, నేను పోయింది అవిశ్వాసం పెడతారు, పొద్దున ఆయన ముఖ్యమంత్రి అవుతాడు అంటే పైవాడు అంటే ఎవరు అర్థమైంది కదా. సో వీడేమో ఎస్సీ షెడ్యూల్ కులాలకు సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి. అది ఉమెన్కి ఇవ్వడం వల్ల ఏమైంది, వీడే తైనాతీగా ఉండేవాడు. కాబట్టి బానిసకు బానిస అంటారు కదా, అట్లా ఉంది. సో దిస్ ఈస్ ఎ స్టూజ్ కదా. సో ఇందులో మనుషులు ఎదుగుదల మీద కూడా ఉంటుంది. ఇప్పటికీ కూడా వీరేశలింగం గారు గలివర్ ట్రావెల్స్ ని ఎందుకు తీసుకున్నాడు అనుమానం
ఫెమినిజం ఉమెన్ క్వశ్చన్ చెప్పడానికి, సత్యరాజ పూర్వదేశం యాత్రలు చెప్పడానికి జోనథన్ స్విఫ్ట్ రాసిన గలివర్, అంటే లిల్లీ పుట్స్ ఉండే చోటుకి గలివర్ వెళ్తాడు. సో హిందూ మతంలో పాలిటిక్స్ లో లిల్లీ పుట్స్ ఉండరా కదా. చెయ్యెత్తు మనిషి కాకుండా ఒకడు అరచెయ్యెత్తు మనిషి ఉంటాడు. సో వాడు చిన్నవాడు అనమాట, మామూలుగా పొట్టివాడు. సో అంటే బాన్సాయ్ ప్లాంట్ అన్నమాట. వాడిని దేనికి పనికిరావని కొట్టేస్తుంది. చివరికి వాడు విసిగిపోయి ఆ రోజు చివరికి ఏంటంటే ఎవడో జాలిపడి మోటార్ మెకానిక్ వాడు పనిలో పెట్టుకుంటే నెక్స్ట్ డే డబ్బులు ఇచ్చి పంపించేస్తాడు. నీకు మళ్ళీ కేసు రాశారు అన్నాను కదా, నా మీద కేసు రెడీ అంటాను. బాల కార్మికుడిని పెట్టుకున్నాడు, నా వయసు 25 కదా అంటే అలాగే కనబడతాను. చిన్నప్పుడు అరవ మనిషి కదా వాడు. దీనికి కూడా పని చేయని డైరెక్ట్ వెళ్ళిపోయి మందు కొట్టేద్దాం అనుకుని వైన్ షాప్ పెట్టాడు. వాడికి వైన్ షాప్ కౌంటర్ లాగా వాడికి అందరు వాడు అంటాడు పిల్లలకు మందు అమ్మరికి వాడికి శిరస్సు తీసినట్టు. అప్పుడు ఒకడు చెయ్యెత్తు మనిషి వచ్చి నెత్తుతాడు, మందు ఆడిస్తారు నాకు. సో వీళ్ళిద్దరు కలుస్తారు కదా. సో వీడి చేత దొంగతనం చేస్తాడు. అప్పుడు మరగుజ్జుతనం అనేది అసలు రాజకీయాల్లో ఎంత పెద్ద అర్హత అప్పుడు అర్థం. అసలు దొంగతనానికి మరగుజ్జుతనం మించింది ఉండదు. వాడిని ఒక ఇంట్లో దొంగతనం చేయాలి, అది కూడా అక్కడ వాడు ఏది వేయించుకుంటాడు, రైలు పట్టాలు పక్కన ఉన్నది, కరెక్ట్ గూడ్స్ వెళ్ళేలో కిటికీ వంచేయచ్చు, వీళ్ళు తోస్తాడు. చూసిన తర్వాత కింద పడుకుని ఉంటాడు యజమాని, మంచం దాటి ఉంటే కాళ్ళు, ఆయన లేవడు. అప్పుడు మొత్తం అన్నీ తీసేస్తాడు, విలువైన వస్తువులన్నీ వాడు పెట్టుకుంటాడు. చెయ్యెత్తు మనిషి ఏం చేస్తాడు, ఏవి టీవీలు అవన్నీ పట్టుకుని బయట వస్తాడు. అప్పుడు వాడు అనుకుంటాడు, నేనేమో గోల్డ్ నగలు అవన్నీ నా జేబులు పెట్టాడు, నేను చిన్నవాడిని కావచ్చు, కొట్టిన దానికి విలువైంది. అక్కడ ఎత్తేవాడు పనికి మళ్ళీ డింగ్ వేసినాడు, లోపల ఇంకొక ఎత్తేనోడు ఉన్నాడు, అటు మంచాల కింద పడుతుంది. ప్రయోజనం ఏంటి, నేను దూకిన లేదు. సో కాబట్టి అంచేత ఈ అంటే మరగుజ్జు అంటే సైజును బట్టి, ఆలోచనను బట్టి. సో మీకు బుద్ధి ఎంత సంకుచితమైతే రాజకీయాలు అంత గొప్పగా రాణించవచ్చు. సో దిస్ ఇస్ అలాంటి కొన్ని స్టోరీస్ ఇందులో రాసి చెప్పే ప్రయత్నం చేశాను. బట్ దిస్ ఇస్ యాజ్ ఎ థింగ్ యాక్చువల్గా జరగకుండా రాయడం ఏంటి కదా. ఊళ్ళో పెళ్ళి అయితే కుక్కలు మురుగుతాయట, పెళ్ళి తల పెడితేనే మొరగడం ఏంటి బాబు, ఇంకా కాలేదు కదా. మీరు ఎప్పుడైతే ఎస్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అలర్ట్. మనల్ని కొంచెం అప్రమత్తం కావడం అంతే కదా. మనం తెలియకపోవడం వల్ల నిజానికి స్త్రీలు సాధించుకున్న హక్కుల్ని పురుషుడు కబ్జా చేయడం తెలుగు రాష్ట్రంలో కొత్త కాదు కదా. సారా వ్యతిరేక కొంచెం ఎవరు ఇచ్చారండి, ఆనెస్ట్గా పురుషుల స్త్రీల ఎవరు కబ్జా చేశారు? సింపుల్ డైరెక్ట్ క్వశ్చన్, ఎవరు కబ్జా చేశారు? అది చేస్తారు పురుషులే కదా. మా పోలీసు కదా అదేం మీద పడింది. అంత కష్టపడి ఆయన మిగిల్చుకున్నాడా? అదే పదం మిగిల్చుకున్నాడు. అలాగే సారా వ్యతిరేక ఉద్యమం థ్రిఫ్ట్ మూమెంట్ అయింది. అసలు అక్షరాస్యత ఉద్యమం కమ్యూనిస్టులు కూడా అలాంటి వాడు. వీళ్ళు ఉద్యమాలు చేసే వరకు ఇస్తుంటారు, వీళ్ళు అక్షరాస్యత ఉద్యమం చేశారు తెలుగు రాష్ట్రాలు. చేస్తే ఫలితంగా రాత్రి బళ్ళు పెడితే మెలుగుండేది ఎవరు, మగాడ స్త్రీయా? కూలి పని వెళ్ళొచ్చి కదా, వాడు వేరే ప్రపంచంలో ఉంటాడు కదా. కావాలంటే పాఠం చెప్పి ఆయన ప్రోత్సహించి లోపలికి వెళ్ళి పడుకుంటాడు. సార్ బాగా చేస్తున్నాడు సార్ పడుకుంటాడు, ఆయన నేర్చుకోడాడు. సో స్త్రీలు నేర్చుకున్నారు. సో నేర్చుకున్న కాడికి ఏమొస్తుంది, సంతకం మాత్రమే కాదు, కొన్ని చిన్న లెక్కలు కూడా వస్తుంది.
స్మాల్ అకౌంట్స్ వస్తాయి. అకౌంట్ ప్రకారం ఏంటుంటుంది, ఇద్దరు సంపాదిస్తున్నాం కదా, ఒక సంపాదన ఇంట్లో వెళ్తుంది, ఇంకో సంపాదన వేరే షాప్లోకి వెళ్తుంది. ఒక సంపాదన సాలిడ్ అవుతుంది, ఇంకో సంపాదన లిక్విడ్ అవుతుంది. సో అది ఆ లిక్విడ్ కూడా సాలిడ్ అయితే బిడ్డలకి గంజికి వచ్చు కదా అనుకుంటే కోపం వస్తుంది కదా, దోషం గారికి దోషం వస్తుంది కదా, కూర్చుంది. సో ఆ లెక్కలు ఏమై పొదుపోయాయి. తర్వాత థ్రిఫ్ట్ మూమెంట్ వచ్చింది. పొదుపు ఉద్యమం కాస్త స్వతంత్ర వైఖరి వచ్చింది. అంచేత కనీసం చాలా చోట్ల భారతదేశంలో చాలా రాష్ట్రాలలో లేని అక్కడక్కడ ఉండేటువంటి స్వతంత్ర మహిళల ప్రాతినిధ్యం మనకి స్థానిక సంస్థల్లో తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. చాయ్ పర్సన్స్ కానీ, జెడ్పీటీసీ మెంబర్స్ కానీ, విమెన్ ఇండిపెండెంట్ చూసారు, స్వయంగా చూసారు. అందరూ జెడ్పీటీసీ గారి హస్బెండే కాదు, జెడ్పీటీసీ గారే కనపడతారు కొన్ని చోట్ల, హస్బెండ్ గారు వేరే చోట ఉంటారు. సో ఇండిపెండెంట్ ఉమెన్ కూడా చూసారు. కాబట్టి ఒక ఉద్యమం ఉరికిన వృధా పోదు, ఒక స్వతంత్ర వైఖరిని. అంచేత ఇన్ని ఉద్యమాలు చేసినప్పుడు, ఇది వస్తున్నప్పుడు దీన్ని అలా వదిలేస్తే ఎవడు వాడతాడు? ఫ్యాక్షనిస్ట్ వాడు. ఆమెకు స్వాతంత్రం ఇచ్చినట్టు చెప్తాడు కదా, నువ్వేంటి ఇంతకాలం వడియాలని పెట్టావు, కొంచెం అవి నాటు బాంబులు కూడా పట్టవే అనొచ్చు కదా, పట్టిస్తాడు. కత్తి నువ్వు కూరగాయలే కదా తరగడం, అది కూడా లైక్ టికెట్ ఇవ్వరు అంతే కదా. సో కాబట్టి పాలిటిక్స్ లో నేరమే రాజకీయమైనప్పుడు మై క్వశ్చన్ ఈస్, నేరంలో కూడా 33% ఇస్తారా? నేను చాలా మంది ఈ 45 years కెరీర్ రిపోర్టింగ్ కూడా ఎక్కువ కాలం ఉన్నాం కదా, ఉమెన్ ఎమ్మెల్యేస్, ఉమెన్ ఎంపీస్ కూడా మాట్లాడారు. వాళ్ళు ఒక చిన్న ప్రాబ్లం చెప్తారు. అది ఏ రంగంలో ఉన్న స్త్రీలకైనా ఆ ప్రాబ్లం అంట. ఇప్పుడు మేజర్ డెసిషన్స్ స్టాండింగ్ కమిటీలు తీసుకోండి, సిట్టింగ్ కమిటీలే తీసుకుంటారు. సిట్టింగ్ కమిటీలు అండి, అదే నైట్ సిట్టింగ్ వేస్తారు కదా సార్, ఆ కమిటీలోనే తీసుకుంటారు. మగ ఎమ్మెల్యే కోటరీలో ఎప్పుడన్నా ముఖ్యమంత్రి గారి కోటరీలో ఉమెన్ పొలిటీషియన్ ఉండడం చూసారు ఎప్పుడన్నా? ఆవిడ అంది మొత్తం నిర్ణయాలన్నీ అయిపోయి మాకు తెలిస్తే సార్, మాకు వెళ్ళాలని ఉంటుంది, ప్రయత్నం చేశాం, అక్కడికి వెళ్తే ఒక 10 నిమిషాలు కూడా ఉండలేము కదా. ఏంటంటే మరి అందరూ మాస్కులు తీసేస్తారు, రియల్ ఫేస్లో ఉంటాయి, చచ్చుడుకుంటాం. నేను మనసులో మాట్లాడతాం, బస్సు ఉంటాడు కదా, వాడు మనసు ఇప్పాడంటే మామూలు ఉండదు. కాబట్టి వాడేదో మృగం ఫేస్కి మనిషి ఫేస్తో కవర్ చేసుకుంటాడు తెలుస్తుంది. అక్కడ నిర్ణయాలు తీసుకుంటే అర్థం ఏంటి? స్త్రీలకు అనుకూలమైన నిర్ణయాలు నడుస్తాయి కదా. ఆవిడ ఫైనాన్స్ మినిస్టర్ అయినా బడ్జెట్ ఎవరిదో బడ్జెట్ చదివినట్టు చదువుతారు. ఎందుకని? అది ఆవిడ రాసింది కాదు, ఆవిడ తెలియదు చివరి వరకు. ఎవరిని అడిగితే ఐ ఆన్సర్ యూ క్వశ్చన్, లెట్ మీ ఫినిష్ చేయమంటారు, చెప్పండి. సో కాబట్టి మొత్తం నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటారు. సో ఇలాంటి చోట ఇది అంతే కాదు. ఈవెన్ ఇప్పుడు అప్పుడప్పుడు కవులు కూడా ఏమంటారు, ఆ పద్యం పాడ సుజాషుడు అది ముఖ్యంగా వస్తారు అనుకుంటారు. అక్కడ ఎవరు మహిళా కవులు ఉంటారు చాలా తక్కువ. సో కాబట్టి సాహిత్య విమర్శలు అక్కడే జరుగుతుంది, నిర్ణయాలు అక్కడే జరిగిపోతాయి, ఎనీ ప్లేస్. అలాంటప్పుడు మన రాజకీయం ఫ్యాక్షనిజం అయినప్పుడు, మన రాజకీయం మాఫియా అయినప్పుడు, మన రాజకీయం మార్కెట్ అయినప్పుడు, మన రాజకీయ కులమైనప్పుడు, మన రాజకీయ మతమైనప్పుడు అక్కడికి వెళ్ళగలుగుతాం. క్యాన్ ఉమెన్ సరే అంతే కదా. అప్పుడు ఒక కాషాయాంబరధారి చక్కగా ముఖ్యమంత్రి అయ్యారు అనుకోండి, ఇంకో కాషాయాంబరధారిని ముఖ్యమంత్రి అవుతారా? అయ్యారు. ఉమాభారతి గారు అయ్యారు, 15 రోజులు అయ్యారు.
చిన్న ఏదో కేసు మీద 15 రోజులు బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు ఆయన ప్లేస్లో గౌరవ్ అని ఆయన కొని కూర్చున్నాడు. అదేంటన్నా ఈ సీట్ నాది గడి అంటే పై పై ఉందాకన్నట్టు పైవాడిని అడిగింది, పైవాడే ఉంటాడు తర్వాత చూద్దామన్నట్టు. సో సచ్ ఇస్ ది కండిషన్. మరి అలాంటప్పుడు దుఃఖం రాదా, కోపం రాదా, ఈ డ్రామా నిజంగా ఇష్టంతో వచ్చేస్తున్నా, లేదా ఒక 27% ఓబీసీలు రిజర్వేషన్స్ వచ్చాయని రాజకీయ చైతన్యంతో వాళ్ళు కొన్ని 2-3 చోట్ల పార్టీలు పెట్టుకున్నారు. సో మండల చైతన్యాన్ని మరో దాన్ని వచ్చేస్తే ఈ ఒక సంపన్న, ఇంతకు ముందు ఒక క్లాస్ చెప్పారు, క్లాస్ కాస్ట్ జెండర్, ఆ తరగతులు వాళ్ళకి ఇబ్బంది వస్తుందని అప్పుడు మాత్రమే దీన్ని కల్పించారా? అలా అయితే కోటా విధిని కోటా ఇవ్వండి. అసలు ఓబీసీలకి పొలిటికల్ రిజర్వేషన్స్ ఇవ్వలేదు ఇంతవరకు. ఎక్కడిచ్చారు? ఇవ్వకుండా ఇక్కడ తీసేస్తే అర్థం ఏంటి? దేశంలో వస్తున్నటువంటి ఒక రాజకీయ చైతన్యాన్ని దెబ్బతీయడం, ఓబీసీ చైతన్యాన్ని దెబ్బతీయడం. మరి ఆ దెబ్బతీసి మళ్ళీ ఓబీసీ ఇక్కడ మేము ప్రోత్సహిస్తామంటే ఎట్లా? రైట్, పోనీ పై అప్పర్ క్యాస్ట్ ని పెట్టుకుందాం. ఆ క్యాస్ట్ లో ఇండిపెండెంట్ ఉమెన్కి ఇస్తారా? ముందు మొదలు పెట్టండి. ఎక్కడ ఇవ్వండి, ఎక్కడ ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు? పూర్వం ఇలాగే ఒక 71లో కంక్లూడ్ చేసుకున్నాను. 71లో భూ సంస్కరణల విధానం వచ్చింది, భూ పరిమితి చట్టం వచ్చింది 1971. నేను 72లో 10th క్లాస్ అది చదువుతున్నాను. అప్పుడు డైవర్స్ తీసుకుని అన్యోన్యంగా ఉండొచ్చా? ఒక క్వశ్చన్ వచ్చింది కదా. పెళ్లి చేసుకుని కదా అన్యోన్యంగా ఉండడం, కానీ విడాకులు తీసుకుంటే ఇంకా అన్యోన్యంగా ఉండొచ్చు. ఇది కొత్త పాయింట్, ఇది కరెక్టే. సారవంతమైన నేల 18 ఎకరాల నుంచి ఉండకూడదు. కాబట్టి ఆయనకు అలాంటి ఒక 70 ఎకరాలు ఎంతో ఉంటాయి. ఎవరో ఒకటి మెజారిటీ కొడుకు ఒకడే ఉంటాడు, వాడికి 18 ఎకరాలు ఇస్తారు. ఇంకా మిగిలిపోతాయి, గవర్నమెంట్ సబ్మిట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాడు? నేను నా భార్య విడాకులు ఇచ్చుకుంటాను, నా భార్యకి 18 ఎకరాలు, నాకు 18. బాగుంది కదా అరేంజ్మెంట్? బాగుందలేదు? గవర్నమెంట్కి ఇవ్వక్కర్లేదు. ఇప్పుడు అలాంటివి జరుగుతాయా? అంతే కదా. సో కాబట్టి ఒక ఎస్టీ ఆవిడని చేసుకున్నాడు అనుకోండి, ఎస్టీ రిజర్వేషన్ వస్తుంది. మరి ఆల్రెడీ ఇంకొక ఆవిడ ఉంటారు కదా, ఉన్నని డివోర్స్ తీసుకుని అన్యోన్యంగా ఉందా మీరు అనొచ్చు కదా. సో అప్పుడప్పుడు మన అమెరికాలో బ్లాక్స్ పెళ్లి చేసుకునేవారు కదా. అమెరికా వెళ్ళినప్పుడు బ్లాక్స్ పెళ్లి చేసుకుంటారు, ఊరికి అందాకే, జస్ట్ టు హ్యావ్ సిటిజన్షిప్. వేరే ప్రాంతాలు ఉంటాయి. అలాంటి విచిత్రాలు భవిష్యత్తులో ఉండబోతున్నాయని చెప్పడం కోసం ఈ పుస్తకం రాశారు. ముడులు అనేది 11 ముడులు ఇందులో ఉన్నాయి. సో ఎలాగో ఇందులో చదివితే నాకు అలవాటు పడ్డవాళ్ళు కాబట్టి చదువుతారనే నమ్మకంతో ఉన్నాను. సో విశేషం ఏంటంటే సభకు రావడం ఒక ఎత్తు, నిలవడం ఒక ఎత్తు. సో మనకి బయట ముసుగు పట్టినట్టుగా సభలో ముసుగు పట్టింది. వాన వెంటనే వెళ్ళదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఎవరు వెళ్ళలేదు. ఇది ముసుగు పట్టిన సభ. అంచేత నాకు అంటే ఇలాంటి పరీక్ష బహుశా ఇది మధ్యాహ్నం నుంచి ఉదయం నుంచి మా స్టూడెంట్స్ పొద్దు నుంచి మా శిష్యులు అందరూ కష్టపడుతూ పక్కన భయపడుతున్నారు. సార్ ఎక్కడ తగ్గేలా లేదు, తగ్గేదే అంటుంది. సో మనం కూడా తడిసేదే అన్నాం. చూద్దాం చివరి వరకు వాళ్ళు ఎక్కడ మధ్యలో వాళ్ళిద్దరు ఏమన్నా వాయిదా పడుతున్నా పరిస్థితి అలాగే ఉంది కదా ఇప్పటికీ. అందులోకి మాకు పొరపాటున మధ్యలో ఉన్న టీవీలు పెట్టారనుకోండి, వాళ్ళు భయపెట్టడంలో ఘోరంగా ఉంటుంది కదా. హైదరాబాద్ మొత్తం జలమయం అన్నారు అనుకోండి.
రోడ్ల రోడ్ల నిండా చూడు 5 అడుగుల ఎత్తు నీరు, నేనే 5 అడుగులు పట్టేసి ఇలా అన్నారు కూడా ఏమవుతారు, ఎవరు రారు బయటికి. ఇవాళ బయటికి రాకండి, పెద్ద పని ఉండే తప్ప బయటికి రాకండి. మీరు పెద్ద పని ఉందని వచ్చారు. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. సో బేసికల్గా అప్పుడప్పుడు అడుగుతుంటాం మా కవుల్ని, కొంచెం మీకు ఈ ఈ వృత్తి రహస్యాలు పట్టుబడుతున్నట్టు లేరు. సో మీ పుస్తకం ఏదన్నా దేనికన్నా ఏ పురస్కారానికన్నా సిఫారసు చేద్దాం అనుకోండి, అదేదో పాలిటిక్స్ రాస్తారు, వ్యంగ్యం రాస్తారు, శుభ్రం కవిత్వం రాసుకుంటారు కదా, అదేదో ఒకటి రాస్తే ఎవరికైనా చెప్పడానికన్నా ఉంటుంది. కూడా కథలు రాయండి, మామూలు కథలు. మధ్యలో గొడవ పెట్టేది ఎవరినంటారో తెలియదు. ఎవరికన్నా సిఫారసు చేయాలంటే ఎలాగ ఉంటుందండి. సో నాకు కూడా అలాగే ఉంటుంది. కానీ అదేంటో కలం పట్టుకునేవాడికి ఈ దరిద్రం వచ్చేస్తాం. ఇదొక బలహీనత. సో కాబట్టి ఇప్పుడు చదవకుండా ఉండడం బలహీనత. మా నాన్న వెంకటేశ్వర గారు ఆయన బెజవాడ వీధిలో వాళ్ళ శ్రీమతి కూరగాయలు తండ్రిని పంపించేది. అటు చూడకూడదు, అటు చూడకూడదు, అటు చూడకూడదు అని. ఏమనుకుంటారు మీరు, పక్కన కలుపాకేదో ఉండమనుకుంటారా? కాదు, పుస్తకాలు చదువుకుంటుంది. అంటే ఈ డబ్బులన్నీ ఇచ్చేసి కొనేస్తాడు, దురలవాటు అది. అక్కడ చెప్తాను, సార్ వెంకటేశ్వర మీరు మొన్న అడిగారే పుస్తకం, అదే నేను వింటలేదు. వింటాడు కొంటాడు, పుస్తకాలు తెలుతాడు. ఏమండి పుస్తకాలు వండుకోలేదు కదా అని వాడు బాధపడుకుంటాడు. రోజు ఇది తలుపు అనమాట. సో కాబట్టి వ్యంగ్యం రాసే వాళ్ళకి నిజానికి ఇందాక పెద్దలు ఆయనకి నాకు అంటే ఒక రకమైన తన్మయత్వం కలుగుతుంది కదా. గురజాడ వారు అంటే ఆయన ఇప్పటికీ కూడా పాతవాడు అంటే చాలా కోపంగా ఉంటుంది, ఇప్పటి వాడేమో అనుమానంగా ఉంటుంది ఎప్పటికీ. లేదా ఆ గిరీష్ గారు వాడికి సింపుల్ ఏముంది, ఆడి చేతికి స్మార్ట్ ఫోన్ ఇచ్చి జీన్ ప్యాంట్ వేసి వదిలేస్తే ఇప్పుడు తిరిగి వెళ్ళకుండా కదా. సో గిరీష్ క్యారెక్టర్. సో ఆయన శ్రీ బాగా పోల్చుకున్నాడు. ఆ రోజుల్లో మధురవాణి అనే వేశ్య అనే మాట చికాకైంది, అనాల్సి వస్తుంది. ఆయన అన్నాడు. సో నీతైన వేశ్య అని ఒక అద్భుతమైన పదబంధాన్ని సృష్టించింది మధురవాణి, నీతైన వేశ్య. సో ఆయన హీరోని చేశారు. అట్లాంటిది దాంట్లో బీభత్సరస ప్రధాన విషాదాంత నాటకం. ఆధునికత్వం అంటే ఏమిటో అన్నం ఇలాగా ముద్ద చేసి తినిపించినటువంటి మహానుభావుడు గురజాడ. సో వ్యంగ్యం వారిని సో చాలా గొప్ప పని చేశారు. అందుకని వచనానికి తొలిపొద్దు వ్యంగ్యం అన్నారు. కానీ తొలిపొద్దే కానీ మనకు మలిపొద్దులాగా ఉన్నది. తొలిపొద్దు మలిపొద్దులోకి వచ్చింది. సో కాబట్టి దీనివల్ల ఒక ప్రయోజనం ఏంటంటే ఇది వ్యంగ్యం నిజంగా వాడితే అంటే బతికిపోవడానికి నేను కారణం ఏంటంటే, వ్యంగ్యం కత్తి కాదు, ఐస్ కత్తి. పొడి చేస్తాం, గాయం ఉంటుంది, కత్తి ఉంటుంది. ఫింగర్ ప్రింట్ కత్తి ఉంటే కదా ఫింగర్ ప్రింట్. సో కాబట్టి మా వాళ్ళు అదే చెప్తుంటా, వీలైనంత వరకు రాయడానికి ప్రయత్నం చేయండి. సో కాబట్టి ప్రత్యేకంగా ఇలాంటి సంక్షిప్తమైనటువంటి సమయంలో వ్యంగ్యం అవసరం చాలా ఉంటుంది. కుటుంబరావు గారు కూడా ఆయన అంత గంభీరంగా పొడవుటి గంట కుటుంబరావు గారు రాసి కథలు రాసి ఆయన కూడా వ్యంగ్యం రాయడానికి ప్రయత్నం చేశారు. సో కాబట్టి మీరు ఇంతమంది మరొక్కసారి వచ్చినందుకు నేను ఎవరన్నా పేరు మర్చిపోయి ఉంటే మా వాళ్ళైతే అహర్నిశం కృషి చేశారు. పైగా ఈ పుస్తకం ప్రతిసారికి ఇది నా పుస్తకం ఇప్పుడు నా పుస్తకాలు అట్టహాసం తప్ప ఏమీ లేదని ఎవరు అన్నారనుకోండి. ఆ కీర్తి మా కిషన్ చంద్ర మా అబ్బాయి, ఈ అట్టకి నాకేం సంబంధం. సో కాబట్టి దానికోసం మాకు దివారాత్రులు పడుతుంటాడు. సో మా ఇద్దరు చూసినప్పుడు పిక్చర్ అనుకుంటుంది, ఆ స్క్రీన్ మీద ఉండి కొంచెం వెనక్కి వెళ్తారు, షేడ్ కొంచెం తక్కువైందండి. షేడ్ మా
గౌరికి ఏమో భయంగా ఉంటుంది. ఏంటిదో కవర్ పట్టుకుని వెనక్కి వెళ్ళేవాడు అప్పుడు, ముందుకు వచ్చేవాడు అప్పుడు, షేడు బాగుందంటాడు, షేడు బాగాలేదంటాడు ఇట్లాగా. సో కాబట్టి నిద్ర నిప్పులు లేకుండా ఉండదు. అంటే మీరు ఆవకాయ పచ్చడి పడతారు కదా నామ్మ, సో ఆ తంతంతా మా పుస్తకం చేసి మా ఇంట్లో కనిపిస్తుంటుంది. దాదాపు అందరూ ఆ బుక్ని తీసుకొచ్చారు. అట్లా మా విద్యార్థులు దాదాపుగా నాకు నొప్పి లేకుండా, అస్సలు ఏ చిన్న అది లేకుండా ఇది చేశారు. సో గౌరీకి మొత్తం వాళ్ళు ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటుంది. సో వచ్చారు మాకు డాక్టర్ గారు వచ్చారు. మీ గురించి నువ్వు చెప్పుకున్నాను, నాగేశ్వరరావు, ఓ నాగేశ్వరరావు, మీరు ఓ నాగేశ్వరరావు కాదు, ఆ నాగేశ్వరరావు గారు. సో కాబట్టి సో ఇంత ఫలప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటాం.